Hi friends, sometimes the words of public figures bring national shame. కొన్నిసార్లు పబ్లిక్ ఫిగర్స్ చేసేటువంటి స్టేట్మెంట్స్ యావత్ దేశానికి సిగ్గుచేటుగా మారుతాయి. జరిగిన ఇష్యూ ఏంటి అంటే బీజేపీ యొక్క మినిస్టర్ కల్నల్ సోఫియా ఖురేషీకి అగేన్స్ట్ డెరోగేటరీ రిమార్క్స్ పాస్ చేశారు. అవమానకరంగా మాట్లాడారు. ఆయన మిస్ కల్నల్ సోఫియా ఖురేషీని సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ అన్నారు జస్ట్ బికాస్ తను ఒక ముస్లిం ఫెయిత్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఇక్కడ మీరు హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ పేపర్లో చూడొచ్చు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఎఫ్ఐఆర్ డిమాండ్ చేసింది అగేన్స్ట్ బీజేపీ మినిస్టర్ ఫర్ హిస్ కమెంట్స్ అగేన్స్ట్ మిస్ కల్నల్ సోఫియా ఖురేషీ. మొత్తం మీద అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అని మనం చూసినట్లయితే మిస్టర్ షా కల్నల్ ఖురేషీ కమ్యూనిటీ టైజ్ వల్ల ఆవిడ లెస్ ప్యాట్రియాటిక్, ఆవిడ దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విషయం పైన పబ్లిక్ రియాక్షన్ రాకపోలేదు. సోషల్ మీడియాలో మరియు అపోజిషన్ లీడర్స్ ఈ బీజేపీ మినిస్టర్ యొక్క కమెంట్స్ని తీవ్రంగా ఖండించారు. లీగల్ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసినట్లు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సుమోటో కాగ్నిసెన్స్ తీసుకొని పోలీస్ని ఈ మినిస్టర్కి అగేన్స్ట్ ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయమని చెప్పింది. డిఫెన్స్ అండ్ అపాలజీ. మొదటిగా మిస్టర్ షా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. ఆయన ఈ విషయాన్ని పాజిటివ్గా చెప్పారు అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. తర్వాత లేటర్ ఆన్ మిస్ కల్నల్ సోఫియా ఖురేషీ తన సిస్టర్తో సమానం అని చెప్తూ తన యొక్క అపాలజీని వ్యక్తం చేశారు. కానీ అప్పటికి అతని స్టేట్మెంట్స్ చాలా తీవ్రమైనటువంటి గాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడ మీరు ఈ న్యూస్ ఆర్టికల్ చూసినట్లయితే ఐ యామ్ అషేమ్డ్ అని ఈ బీజేపీ యొక్క మినిస్టర్ అపాలజైజ్ చేశారు. మీ అందరికి తెలిసినట్టుగా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో రిలీజియన్కి చోటు లేదు. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలో అండ్ ఆనర్ చేసే విషయంలో ఫెయిత్ అనేది ఆర్ బ్యాక్గ్రౌండ్ అనేది రెండూ కూడా చూడదు. ఎగ్జాంపుల్గా కనుక మనం చూసినట్లయితే మిస్టర్ అబ్దుల్ హమీద్ హూ ఈజ్ ఏ పరమ్వీర్ చక్ర రిసిపియంట్, ఆయన యొక్క కరేజ్ అండ్ ధైర్య సాహసాలతో ఆయన యొక్క ఆర్మ్డ్ సర్వీసెస్కి ఇచ్చిన సర్వీస్ మనందరికీ తెలుసు. ఇలాంటి స్టేట్మెంట్స్కి పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంటి అని మనం చూసినట్లయితే అపోజిషన్ డిమాండ్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు అండ్ అదర్స్ మిస్టర్ షా రెసిగ్నేషన్ని కోరారు. మరి ఈ మొత్తం విషయం పైన గవర్నమెంట్ రోల్ ఏ విధంగా ఉండాలని చూసినట్లయితే రూలింగ్ పార్టీ లేదా నేషనల్ లీడర్షిప్ ఇలాంటి మినిస్టర్స్ని అకౌంటబుల్గా ఉంచాలా ఉంచకూడదా అనేది ఒక పెద్ద ప్రశ్న. మొత్తం మీద ఇలాంటి కామెంట్స్ కంట్రీ యొక్క యూనిటీని తగ్గిస్తూ అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఆనర్ని కూడా తగ్గిస్తాయి. అందుకనే ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఎట్టి పరిస్థితిలో ఎంకరేజ్ చేయకూడదు. ఇది మొత్తం మీద ఈ విషయం యొక్క అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, వందే మాతరం. అభ్యాస్ ఐఏఎస్ Super 30 బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.